గుండెపోటు వచ్చిన వాళ్ళు మళ్ళీ గుండెపోటు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ మందులు వాడుకోవడం, అంటే కంపల్సరీగా కొలెస్ట్రాల్ తగ్గించే మందులు. రెండోది బ్లడ్ థిన్నర్స్ అంటాం. ఈ రెండు కూడా కంపల్సరీగా అందరూ కూడా వాడుకోవాలి. సో ఇవి ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేది మన రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే బీపీ, షుగరు, కొలెస్ట్రాలు, దెన్ థైరాయిడ్, ఇట్లాంటివి ఏదన్నా ఉన్నవాళ్ళు అవన్నీ కూడా స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. అవి కంట్రోల్లో పెట్టుకున్నప్పుడే మనకు హార్ట్ అటాక్ రిస్క్ అనేది తగ్గుతుందన్నమాట. ముఖ్యమైనది ఏంటంటే లైఫ్ స్టైల్, అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, స్లీప్ హ్యాబిట్స్ కానివ్వండి, మన స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా చేసుకోవాలి. సో ఆరోగ్యకరమైన ఆహారం అనేది తీసుకోవాలి, ఎక్కువగా కూరగాయలు, పండ్లు ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ మనకి ఎంత క్వాంటిటీ అవసరమో అంత క్వాంటిటీనే తినేటట్లు ఉండాలి. సో మనకు అవైలబిలిటీ ఉంది కదా అని ఎక్కువ తినడం అనేది కూడా ఉండకూడదు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా రోజు మినిమం ఒక 30 నిమిషాల నుంచి 60 నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా టైం కేటాయించాలి. అది ఎటువంటి ఎక్సర్సైజ్, గేమ్స్ అయినా కానివ్వండి, జిమ్ అయినా కానివ్వండి, వాకింగ్, రన్నింగ్, లేదంటే స్కేటింగ్, లేదంటే సైక్లింగ్, స్విమ్మింగ్, ఏదైనా చేయండి. బట్ ఈ మినిమం క్వాంటిటీ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు చేయాలి. దెన్ నిద్ర కూడా ప్రతి ఒక్కరికి మినిమం 7 నుంచి 8 గంటలు కంపల్సరీ నిద్ర అనేది ఉండాలి. అండ్ ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేది కూడా ప్రతి ఒక్కరు దాన్ని మేనేజ్ చేసే విధానాలు నేర్చుకొని దాన్ని తగ్గించుకునే అవకాశాలు అనేది అందరూ కూడా చూసుకోవాలన్నమాట.